10 ఏళ్ల పాలనలో యువత నిరుద్యోగులను బీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాల కోసమే కేసీఆర్ పనిచేశారని ఆరోపించారు. శిల్పకళ వేదికలో గ్రూప్ 3 ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో పోటీ పరీక్షలు నిర్వహించకపోవడం బాధ్యత రాహిత్యమైతే పేపర్ల లీక్తో ఘోర తప్పిదం చేశారన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. 5-10 సంవత్సరాలు 10 నుంచి 15 లక్షల మంది నిరుద్యోగ యువకులు హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర ఉద్యోగాల కోసము ఇతర ఉపాధి ప్రయత్నాలు చేయకుండా ఈ ప్రభుత్వ నియామకాలలో మాకు అవకాశం వస్తుంది, అధికారులం కావాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలి అని గ్రామాల నుంచి బయలుదేరి నగరానికి వస్తే ప్రభుత్వం పోటీ పరీక్షలను నిర్వహించకపోవడం ఒక బాధ్యతారాహిత్యమైతే, నిర్వహించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం రెండవ బాధ్యతారాహిత్యమైతే, నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఈరోజు పల్లి బఠానీలలాగా అమ్మే పరిస్థితి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్న గౌరవం మర్యాద మంటగలిస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు చీమ కుట్టినట్టయినా బాధ లేదు. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం వాళ్ళకి ఎవరిచ్చిండ్రు? అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సమూలంగా ప్రక్షాళన చేసి నిష్ణాతులైన వాళ్ళను, హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా మెంబర్స్గా మనం నియమించినాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వరాల జల్లు కురిపించారు. ఆదిలాబాద్ యూనివర్సిటీని బాసర IIITలో ఏర్పాటు చేస్తామన్నారు. పాలమూరుతో సమానంగా నిధులిస్తామని చెప్పారు. గత సర్కార్ ఆదివాసీల జిల్లాను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్ వచ్చేలా చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్మల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆదిలాబాద్ యూనివర్సిటీని బాసర IIITలా చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆదిలాబాద్ కు కావాల్సిన అభివృద్ధి నిధులను రాబోయే బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. 386 కోట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. హాతీఘాట్లోని చెనాకా కొరాటా పంప్ హౌస్, సదర్మట్ బ్యారేజ్లను ప్రారంభించారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు, పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఆదిలాబాద్ సస్యశ్యామలం కావాలంటే తుమ్మిడిహెట్టి నిర్మించాల్సిందేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తుమ్మిడిహెట్టిని నిర్మించి ఆదిలాబాద్ నీటి కష్టాలు తీరుస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. చెనాకా కొరాటా బ్యారేజ్కి రామచంద్రారెడ్డి, సదర్మట్ బ్యారేజ్కి P నర్సిరెడ్డి పేర్లను పెడతామన్నారు సీఎం రేవంత్. ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి. గత పాలకులు చేసిన తప్పులు, అప్పులు మనకు ఉరితాళ్లయ్యాయని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రాచార్యులు ఫామ్ హౌస్ లో ఉండి అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ఫ్యూచర్ సిటీ కడతామంటే రియల్ ఎస్టేట్ బ్రోకరిజం అంటున్నారని ఫైరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండు, ఓ మారీచుడు సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని కలుస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి నిధుల కోసమే కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నానన్నారు. కేంద్రం నిధులిస్తామంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తనకు మోదీకి సంబంధం లేదని, రాజకీయ చుట్టరికం కూడా లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలుస్తానన్నారు సీఎం రేవంత్. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా, ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని.
నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో ఇంక నాకు చుట్టరికమేం లేదు. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే గోదావరిపై ఏపీ నల్లమల సాగర్ నిర్మాణం చేపట్టిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ నీటి కోసం ఏ పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో రావాల్సిన చుక్క నీటిని కూడా వదులుకోమన్నారు ఉత్తమ్. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు బ్యారేజీలను నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి జూపల్లి. గోదావరి నదీ జలాల విషయంలో నిర్లక్ష్య వైఖరి వలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా మనం చేస్తున్నా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ నీటి హక్కులు ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు సీఎం రేవంత్. హైదరాబాద్ పీవీ మార్గులోని స్ఫూర్తి స్థల్ దగ్గర పుష్పాంజలి ఘటించారు. మంత్రులు జూపల్లి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నిరంకుశ పాలనతో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులమయం చేశారని మండిపడ్డారు మంత్రులు. మేడారం, వేములవాడ అభివృద్ధిని బీఆర్ఎస్ నేతలు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కుంభమేళా కంటే అద్భుతంగా మేడారం జాతర ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది కంది పంట రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సాగైనట్లు చెప్పారు మంత్రులు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో కంది పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,99,393 ఎకరాలలో కందులు సాగైనట్లు చెప్పారు. కందులు క్వింటాకు 8,000 కనీస మద్దతు ధర నిర్ణయించగా ప్రస్తుతం మార్కెట్ ధరలు 7,200 వరకు పలుకుతుందన్నారు. కందులను మార్కెట్ సెంటర్లలోనే విక్రయించాలని చెప్పారు. కంది పంటకు మద్దతు ధర కొనుగోళ్లు 2025 డిసెంబర్ 27 నుంచి ప్రారంభమై ఈ ఏడాది మార్చి 26 వరకు కొనసాగుతాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 82 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 13 కేంద్రాలు ఓపెన్ చేశామన్నారు. నారాయణపేట జిల్లాలో కందుల కొనుగోలు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ పాలనతో తెలంగాణ అప్పులు పాలైందన్నారు కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్ల పాలనతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో 45 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రి వివేక్. కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి పలు వార్డులలో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎందుకంటే ఎక్కువ పనులు చేయాలి, ఎక్కువ నిధులు అవసరం మన వారికి. సో 40 లక్షలు మనం ఇప్పుడు ఈ రోజు భూమి పూజ చేసుకున్నాము. మనం ఈ పనులు కూడా స్టార్ట్ అవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, ఈ నిధులు నేనే తీసుకొచ్చాను. ఎవరైనా ఆపిన వాళ్ళు 10 సంవత్సరాలు చేయడానికి అవునా కదా. బీఆర్ఎస్ హయాంలో మేడారం, వేములవాడ ఆలయాలను నిర్లక్ష్యం చేశారన్నారు మంత్రి సీతక్క. రేవంత్ పాలనలోనే రాజన్న గుడి, సమ్మక్క, సారలమ్మ గద్దెలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ జాతరలు అయిపోయిన తర్వాత మేమందరం ఈ గోదావరి పరివాహక ప్రజాప్రతినిధులము, మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము అందరం మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని గోదావరి పుష్కరాల గురించి కూడా చర్చించుకొని ముందస్తు ప్రణాళికతో ముందుగా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మరి ఇక్కడ నుంచి సమ్మక్క సారలమ్మ సన్నిధికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కుంభమేళా కంటే అద్భుతంగా మేడారం జాతర ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ లాగా ఎన్నికలప్పుడు బొమ్మ చూపెట్టే ప్రభుత్వం కాదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఫస్ట్ టైం హైదరాబాద్ బయట మేడారంలో కేబినెట్ భేటీ జరుగుతుందన్నారు. 18న సీఎం రేవంత్ పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తారన్నారు మంత్రి పొంగిలేటి. ఈ 18వ తారీఖు ఉదయం పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి ఫౌండేషన్ స్టోను, ఓపెనింగ్ స్టోన్లు కూడా చేయటం జరుగుతుంది. ఆదివాసులకి ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఈ నెల 28, 29, 30, 31 4 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుమారు 1465,82,00,000తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మహబూబ్ నగర్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు మంత్రి వాకిటి శ్రీహరి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందన్నారు కమలం నేతలు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లోనూ సత్తా చాటుతామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై జనం విసిగిపోయారని అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి వైపే ప్రజలు ఉన్నారన్నారు. కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధిని పక్కన పెట్టి విమర్శలే పనిగా పెట్టుకుందన్నారు బీజేపీ నేతలు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం గురించి చర్చించానని కిషన్ రెడ్డి తెలిపారు. మెట్రో మొదటి దశను L&T నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని, అందుకు అన్ని ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి కావాలన్నారు. లావాదేవీలు పూర్తయిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి అంగీకరించిందని కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గుర్తు చేశారని చెప్పారు కిషన్ రెడ్డి. కేంద్రంలో మోదీ సర్కార్ అభివృద్ధి పనుల వల్లే రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మహారాష్ట్రలో సాధించిన విజయం మాదిరిగానే తెలంగాణలోనూ సత్తా చాటుతామన్నారు. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలపడుతుందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు రామచంద్రరావు. గ్రామీణ ప్రాంతంలో బీజేపీ ఏ విధంగా అయితే మంచి ఫలితాలు ఆశించిందో మనం ఆ మేరకు మాకు ఫలితాలు కూడా వచ్చినాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి విజయాన్ని సాధిస్తుందని పూర్తి నమ్మకం ఉంది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుందని కాంగ్రెస్, బీఆర్ఎస్లకు భయం స్టార్ట్ అయిందన్నారు రామచంద్రరావు. హైదరాబాద్లో నేతలతో చిట్ చాట్ నిర్వహించారు. మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. రేపు మున్సిపల్ ఎన్నికలపై వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీజేపీపై అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. కేటీఆర్, కవితను రాజకీయాల్లోకి తీసుకురావటమే మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కవిత రోజు కేటీఆర్ తోలు తీస్తుందని, అయినా కేటీఆర్కు బుద్ధి రావటం లేదని విమర్శించారు. బీజేపీ ఎక్కడుందని కేటీఆర్ అడుగుతున్నారని, నిజామాబాద్కు వస్తే ఎక్కడుందో చూపిస్తామని అన్నారు అరవింద్. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు జీవితంలో వీళ్ళిద్దరిని రాజకీయాలకు తేవడం, వాళ్ళ పార్టీలకు తేవడం. కేటీఆర్కి ఇప్పుడు సవాల్ ఇసురుతున్నా, దా ఇందూరుకి రా, రేపు వస్తున్నాయి కదా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, మా దగ్గర 8 ఉన్నాయి, ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, దా చూపిస్తా బీజేపీ ఏడుందో, నీ బీఆర్ఎస్ తోమత ఏందో కూడా చూపిస్తారా. గత పాలకులు చెరువుల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు లీక్ అవుతున్నాయని, కాల్వలు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. స్వర్ణ ప్రాజెక్టు, సరస్వతి కెనాల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు ఏలేటి. సిటీ ఆఫ్ లేక్స్ దాదాపు 18 చెరువులు నిర్మల్లో కూడా ఉన్నాయి. సరే, గత పాలకులు విస్మరించారు, గత పాలకులు పూర్తిగా ఈ ప్రాంతాన్ని విస్మరించారు. ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్ట్, గతంలో పి నరసారెడ్డి గారు హయాంలో నిర్మించినటువంటి స్వర్ణ ప్రాజెక్ట్ మరి దాదాపుగా 15,000 ఎకరాల ఆయకట్టు స్టెబిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. శిథిలావస్థలో ఉన్నాయి, వాటిని మోడర్నైజేషన్ చేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రేపు బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రిపరేటరీ మీటింగ్ జరగనుంది. సికింద్రాబాద్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విజయ సంకల్ప సమావేశం పేరుతో మీటింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సహా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేయనుంది బీజేపీ. యువతకు నైపుణ్యం పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో ఏరోస్పేస్, ఐటీ సలహాదారులతో సమావేశమైన బాబు తిరుపతిలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ఏపీలో ఏఎం గ్రీన్ సంస్థ $10 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఇక రాష్ట్రమంతటా సంక్రాంతి సందడి కొనసాగుతోంది. కోడి పందాలు హోరెత్తిస్తున్నాయి. జగన్న తోట కొబ్బరి తోటలో ప్రభల తీర్థం కనుల పండుగగా జరిగింది. యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా వారికి అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సంసిద్ధం కావాలన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించి యువతకు నైపుణ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలన్నారు. ఉండవల్లిలోని తన కార్యాలయంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో సమావేశమయ్యారు సీఎం. తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీలో ఏపీ గ్లోబల్ హబ్ గా మారనుందన్నారు మంత్రి లోకేష్. త్వరలో ఏఎం గ్రీన్ సంస్థ $10 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. కాకినాడలో అమోనియా ఎక్స్పోర్ట్ టెర్మినల్ నెలకొల్పనున్నట్లు తెలిపారు. కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్ కు అమోనియా రూపంలో గ్రీన్ ఎనర్జీని ఎక్స్పోర్ట్ చేసేలా ఈ టెర్మినల్ నిర్మించనున్నట్లు తెలిపారు మంత్రి. ఎక్స్ లో దీనిపై పోస్ట్ పెట్టారు. ఈ టెర్మినల్ తో కొత్తగా 8,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమకు ప్రత్యేక విశిష్టత ఉంది. కనుమ నాడు దేవతలు ఆలయాన్ని విడిచి వన విహారానికి వెళ్లడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని చాటి చెప్పేలా ఏపీలో ప్రబల తీర్థం నిర్వహిస్తారు భక్తులు. రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. సంక్రాంతి సంబరాల కేర్ ఆఫ్ గోదావరి జిల్లాలో ప్రబల తీర్థం వైభవంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్న తోట కొబ్బరి తోటలో ప్రబల తీర్థం నిర్వహించారు. ప్రభ ఏమాత్రం తడవకుండా కౌశిక నది దాటించి జగ్గన్న తోట తీర్థ ప్రదేశానికి తీసుకొచ్చారు. అత్యంత ప్రాచీనమైన ఈ తీర్థంలో కోనసీమ చుట్టుపక్కలున్న 11 గ్రామాల ప్రభలు పాల్గొన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కనుమ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో కనుమ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. తర్వాత గౌరీ పూజ, తులసి పూజ చేశారు. గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి దానా అందించారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ లో అధికార మహాయుతి కూటమి సత్తా చాటింది. మెజారిటీ స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ముంబైలో బీజేపీ శివసేన కూటమి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. తమ అభివృద్ధి పనులే బీజేపీని గెలిపించాయన్నారు సీఎం ఫడ్నవీస్. భారీ విక్టరీ అందించిన ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. మరోవైపు ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు విపక్ష నేతలు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి దుమ్ము లేపింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ, శివసేన, షిండే పార్టీలు సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించాయి. ముంబైలో 227 వార్డులుండగా బీజేపీ, శివసేన కూటమి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. మెజార్టీకి అవసరమైన 114 మార్కును సునాయాసంగా దాటేసింది మహాయుతి కూటమి. బీఎంసీలో 80కు పైగా వార్డుల్లో ఆధిక్యంతో ముంబై బాద్షాగా అవతరించింది బీజేపీ. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, యూబీటీ పార్టీ 60 వార్డుల్లో సత్తా చాటింది. కాంగ్రెస్ 15, రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ 9 స్థానాలు సాధించాయి. ముంబైతో పాటు 25 మున్సిపాలిటీల్లో విజయడంకా మోగించింది మహాయుతి కూటమి. ముంబై, పూణే, నాగ్పూర్ సహా పలు మున్సిపాలిటీల్లో సంపూర్ణ ఆధిక్యం సాధించింది. మహారాష్ట్రలో మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో విపక్ష పార్టీలు కేవలం 4 చోట్లే పోటీ ఇచ్చాయి. ఉల్హాస్ నగర్, కళ్యాణ్ డోంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. లాతూర్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గాను 43 వార్డుల్లో స్పష్టమైన మెజార్టీ సాధించింది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల్లో ముస్లింలు అధికంగా ఉన్న 74 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు సత్తా చాటారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీతో ఫుల్ జోష్లో ఉంది బీజేపీ. ముంబైలో పార్టీ శ్రేణులతో కలిసి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు సీఎం ఫడ్నవీస్. ఎన్నికల్లో గెలుపొందిన నేతలకు స్వయంగా స్వీట్లు తినిపించారు. బీజేపీకి భారీ విజయం అందించిన ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. మహాయుతి కూటమి 25 మందిని మేయర్లను చేయబోతోందన్నారు సీఎం ఫడ్నవీస్. महाराष्ट्राच्या जनतेचे मनापासून आभार मानतो की महानगरपालिकेच्या निवडणुकीमध्ये भारतीय जनता पार्टी आणि महायुतीला महाविजय मिळालेला आहे आणि एक प्रकारे सगळे रेकॉर्ड हे आपण त्या ठिकाणी तोडलेले आहेत. మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎన్నికల సంఘం పారదర్శకంగా పని చేయలేదని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ధనబలాన్ని ఉపయోగించకపోతే ఫలితాలు మరోలా ఉండేవన్నారు. అధికార కూటమికి రాష్ట్ర ఎన్నికల సంఘం సహకరించిందని ఆరోపించారు. ముంబైలో బీజేపీ, శివసేన గెలుపును మ్యాచ్ ఫిక్సింగ్ గా అభివర్ణించారు కాంగ్రెస్ నేత విలాస్ రావ్ దేశ్ముఖ్. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పవార్, ఠాక్రే ఫ్యామిలీలు రీయూనియన్ అయ్యాయి. ఇన్నాళ్లు ఉన్న విభేదాలను పక్కన పెట్టి శరద్ పవార్, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలు ఒకటయ్యాయి. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు కలిసిపోయారు. అయినా ఆ పార్టీలకు ఆశించిన ఫలితాలు రాలేదు. That's all for now.